శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 990వ నామము అభ్యాసాదిశయజ్ఞాత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే అభ్యాస అంటే అభ్యాసము చేత, అతిశయజ్ఞాత అంటే చక్కగా తెలుసుకొనగలిగినది అని అర్థం వస్తుంది. నిరంతరం అభ్యాసం చేయడం ద్వారా మాత్రమే మనం అమ్మవారిని తెలుసుకోగలం. పూర్వము పురాణ కాలాల్లో మనం గనక చూస్తే ఎందరో మహర్షులు ఆశ్రమ జీవితం గడుపుతూ నిత్యం పూజలు చేసుకుంటూ కూడా పరబ్రహ్మ స్వరూపమైన త్రిమూర్తుల దేవీ దర్శనం కోసం ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సులు చేస్తూ ఉండేవారు. తప్పింప చేయనది తపస్సు. ఆ కాలంలో ఋషులు అనేక సంవత్సరాల పాటు ఆహారం తీసుకొనక శరీరాన్ని తప్పింప చేస్తూ ఒంటికాలిపైన పంచాగ్నుల మధ్యలో ఘోరమైన తుఫాను గాలులు, ఇంద్రుడు, రంభ మొదలైన సుందరాంగుల చేత పెట్టే ప్రలోభములకు లొంగక మనస్సును పరబ్రహ్మ స్వరూపంపై కేంద్రీకరింపచేసి కఠినమైన తపమాచరిస్తే అప్పుడు వారు కావాలని తపస్సు చేసిన దైవం వారికి ప్రత్యక్షమై వారు కోరిన వరములను ప్రసాదించేవారు. అంతేగాని వారు ఆశ్రమంలో కూర్చుని పిలిస్తే పలికేవాడు కాదు దైవం. అవి పూర్వయుగములు అన్నమాట. ఈనాడు మనక అంత కఠినమైన తపస్సు చేసే అవకాశము లేదు. ఒకవేళ చేసిన మన ఈ మాంస నేత్రాలకు ఆ తల్లి యొక్క దర్శనం కలగడం చాలా దుర్లభం. ప్రస్తుత కాలంలో నిరంతరం అభ్యాసం చేయడం వలన మాత్రమే ఆ తల్లిని మానసికంగా అయినా దర్శించగలం. అయితే దురదృష్టవశాత్తు ఈనాటి పరిస్థితులు ఎలా తయారైపోయాయి అంటే మనం పూజ చేస్తూనే ఉంటాం. మన చేతులు యాంత్రికంగా పుష్పాలని, పసుపుని, కుంకుమలను ఆ తల్లిపై వేస్తూనే ఉంటాయి. మనసు మాత్రం అదే సమయంలో ఈ అన్ని ప్రాపంచిక విషయాలను వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ రకమైన పూజ నిరంతర అభ్యాసం కాదు. అటువంటి పూజ వలన అభ్యాసాదిశయజ్ఞాత అయిన తల్లిని తెలుసుకోవడం సాధ్యం ఎలా అవుతుంది? కఠోరమైన తపమును ఆచరించడానికి సాధ్యం కాని ప్రస్తుత కాలంలో సాధ్యమైనంత వరకు మన ఈ ఇంద్రియాలను నిగ్రహించి మన దృష్టిని ఈ బాహ్య ప్రపంచం నుంచి అంతర్ముఖంగా చేసి ఆ తల్లి రూపాన్ని మనసు నిండా నింపుకుని ఆ తల్లిని స్తోత్ర పఠనముల చేత స్తుతించగలిగితే అదే తపస్సు అవుతుంది. అయితే ఆ తపస్సు లేదంటే పూజ నిరంతరం అభ్యసించబడాలి. కానీ ఈరోజు నాకు కుదరలేదమ్మా నీ పూజ చేయడానికి అంటే నిన్ను కరుణించడం నా వల్ల కూడా కుదరదు అంటుంది ఆ తల్లి. వేదాలు ఏమని చెప్పాయి అంటే సుప్తి వరకు, చావు వరకు కాలాన్ని వేదాంత చిత్తతో గడపవలను అని వివరించాయి. అంటే మరలా ప్రతిరోజు బ్రహ్మైక్యానుసంధానము వలనే ఆ తల్లి చక్కగా తెలియబడుతుంది. కానీ మనకు కుదిరిన రోజు పూజ చేద్దాము, లేనప్పుడు లేదు అనుకుంటే ఆ తల్లి అసలు మన దరిదాపులకు కూడా రాదు. వ్యాస కపిల సూత్రముల్లో ఏముంది అంటే ఒకసారి గురువుచే ఉపదేశింపబడిన దాన్ని ఆవృత్తిచే అంటే నిరంతర అభ్యాసం చేత ఆచరించాలి అని పేర్కొన్నాయి. బ్రహ్మాండ పురాణంలో అటువంటి దేవి చిరానుష్ఠానము అంటే నిరంతర అభ్యాసం వలన మాత్రమే తెలుసుకొనగలిగినది అని వివరించింది. ప్రారంభ దశలో చిన్న శ్లోకాలతోనూ ప్రార్థనలతోనూ ఆ తల్లిని మనఃపూర్వకంగా ఆరాధిస్తూ సాధ్యమైనంత వరకు దేవీ పఠనము, ఉపనిషత్తుల జ్ఞానము, పురాణాల ద్వారా ఆ తల్లి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. జ్ఞానులైన వారు ఆ తల్లిని గురించి చేసే ప్రవచనాలను వినడం, వాటిని మళ్ళీ తిరిగి చదవడం అంటే గుర్తు తెచ్చుకోవడం, మననం చేయడం ఇవన్నీ కూడా నిరంతర అభ్యాసం క్రిందకే వస్తాయి కదా. కేవలం పూజ గదిలో కూర్చొని చేసింది మాత్రమే పూజ కాదు. ఈ రోజుల కాలంలో అనేక మంది లలితా సహస్రనామాల పారాయణాన్ని ప్రతిరోజు చేస్తున్నారు. ఈ విధమైన భక్తి భావన ఎంతో సంతోషమైన విషయం అన్నమాట. అయితే ఒక్క విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. లలితా సహస్రనామములు రహస్యనామములు. ఆ నామాల్లో ఎన్నో గూఢార్థాలు ఉన్నాయి. ఆ తల్లి యొక్క అనేక బీజాక్షరాలు ఉన్నాయి. పరమేశ్వరి యొక్క యుద్ధలీలలు, అనేక ఇతరమైన రహస్యములు అందులో ఉన్నాయి. వాటిని తెలుసుకోకుండా కేవలం యాంత్రిక పారాయణం చేయడం వల్ల కలిగే ప్రయోజనం చాలా తక్కువ. ఆ నామముల అర్థాలు తెలుసుకుని పారాయణం చేస్తే వచ్చే ప్రయోజనమే నిరంతర అభ్యాసం చేయడం ద్వారా అమ్మవారి యొక్క ఈ అవయవముల జ్ఞానము, ఆమె శరీరము, శాస్త్రము, ఆమె స్థానము, హృదయము అని వివరించింది. అటువంటి నిరంతర అభ్యాసం చేత మాత్రమే అమ్మవారిని మనం తెలుసుకోగలుగుతాం. అందుకే అభ్యాసాదిశయజ్ఞాత అని వసన్యాది వాగ్దేవతల చేత అమ్మవారు కీర్తింపబడ్డారు. అమ్మవారిని ఆమె తత్వమును పునశ్చరణ చేసుకోవడం వల్ల మాత్రమే తెలియబడుతుంది ఆ తల్లి.
ఈ విధంగా ముక్తిని ప్రసాదించగలిగిన పరమేశ్వరి లలితాంబికను నిరంతరం అభ్యాసంతో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ నామంలో చెప్పుకున్న విధంగా నిరంతర అమ్మవారి నామమును, లలిత శ్లోకాలను, లలితా సహస్రనామ పారాయణము అర్థం తెలుసుకుని మనం చేస్తే దాని యొక్క ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా నిరంతరం చేయాలి. ఏ పని చేస్తున్నా, వంట చేస్తున్నా ఆ అమ్మవారి యొక్క పాటలు పాడుకుంటూనో లేకపోతే శాస్త్రాలు చదువుకుంటూనో చేసామనుకోండి, అది చేసిన వాళ్ళకి, అది తీసుకున్న అంటే అది తిన్న వాళ్ళకి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఈ విధంగా నిరంతరం ఒక అభ్యాసం చేస్తూ ఉంటే అదే ఒక తపస్సు అవుతుంది. ఆ తల్లి మనకు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.